ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడలా, స్ఫూర్ణ సంఘం గురించి మాట్లాడలా. కానీ ఎఫెసీ సంఘం గురించి చెప్పండి, పెర్గమా సంఘం గురించి, తుయతైరా సంఘం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అవి ఏం చేస్తుంది? మందిరానికి వస్తున్నారు కానీ, ప్రార్థన చేస్తున్నారు కానీ, వాక్యం చదువుతున్నారు కానీ, అది దేవునికి ఏం చేయటంలా? లోబడటం లేదు. ఏమవటంలా? లోబడటంలా. ఇదిగో విను, నేను దానిని మంచం పట్టించి దానితో కూడా అంటే అది చెప్పిన మాట విన్న వారిని కూడా పశ్చాత్తాప పడకపోతే ఆ మహావేదనకరమైన స్థితిలో నేను నిన్ను త్రోసివేస్తా. హృదయమును పరిశీలించేవాణ్ణి. ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను హృదయమును, ఎవరిని చెప్పండి? ఈ దేవుడు ఈ తూతేర సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు? నేనేం పరీక్షిస్తున్నాను? నీ పై రూపాన్ని కాదు, నీ అంతరంగము, నీ హృదయాన్ని నేనేం చేస్తున్నాను? పరీక్షిస్తున్నా. నువ్వు పైకి నాకు బాగానే కనబడుతున్నాబ్బా, మళ్ళీ ముసుగేసుకొని మంచి విశ్వాసిలాగా అచ్చం దేవదూతలా కనబడుతున్నావు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవునికి నీ అంతరంగము తెలుసు, నీ హృదయం తెలుసు. కాబట్టి నీకు సమయం ఇచ్చాను. నువ్వు పశ్చాత్తాపడకపోతే నీ పిల్లల్ని, నిన్ను ఏం చేస్తాను? ఇగో వారి వారి క్రియల చొప్పున, చెప్పండి, వారి వారి క్రియల చొప్పున ఏమి ఇస్తాడంట? నువ్వు చేస్తున్న దాన్ని బట్టి, నువ్వు రోజులో ఏమి చేస్తావో చెప్పండి, దానిని బట్టే దేవుడు ఏం చేస్తాడు? నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు వంకాయ కూర వండుకుంటే వంకాయే, నువ్వు బంగాళదుంప వండితే బంగాళదుంపే, నువ్వు చికెన్ వండితే చికెనే. ఇక్కడ నువ్వేం చేస్తే, ప్రార్థన చేసినంత మాత్రాన వంకాయ చికెన్ అయిపోదు, చికెన్ వంకాయ అయిపోదు. నువ్వేమి విత్తుతున్నావో, నువ్వు ఎలా నడుస్తున్నావో, నువ్వు ఎలా చూస్తున్నావో, దేవుని సంఘములో దేవుని వాక్యానికి ఎలా విధేయత చూపిస్తున్నావో, దేవునికి విధేయత చూపిస్తున్నావా? దేవుని వాక్యమును ఎదిరించి తిరిగాడే వారికి విధేయత చూపిస్తున్నావా? నాలుగవదిగా మనం చూసినప్పుడు సార్దీసు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏ సంఘముతో? సార్దీసు. ఈ సంఘముతో మాట్లాడుతున్న మాట 3వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు, నీ క్రియలు దేవుని ఎదుట నాకు సంపూర్ణమిగా కనబడలేదు గనుక జాగరుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. దేవుని స్తోత్రం. నీ క్రియలు ఏమయ్యి ఉండలేదంట. హలో, ఈరోజు అందరికి ఆశీర్వాదం కావాలి. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే నీ క్రియలు బాగుండాలి. సామెతల గ్రంథం 3:12, ఒకని ప్రవర్తన యెహోవాకు, అందుకనే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి. ప్రవర్తన అంటే నీ అలవాట్లు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ ఇష్టాల మీద ఎవరికి ఉండాలి? చెప్పండి. ఈ మధ్య చాలామంది మా ఇష్టం అంటున్నారు. ఎవరిష్టం వాళ్ళు ఉంటే, ఒక తల్లిదండ్రిని, సంఘానికి ఒక సేవకుడిని, నాయకుడిని ఎందుకు పెట్టారు? ఎవడిష్టం వాళ్ళది కాదు. విధేయత, లోబడే తత్వం, ప్రేమించే తత్వం, సాగిలపడే తత్వం. అబ్రహాముకు ఇస్సాకు ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. దేవునికి అబ్రహాము విధేయుడయ్యాడు, ఇస్సాకు అబ్రహాముకు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులైన వారికి ఎప్పుడు చెప్తాను, యవన మీటింగ్లో చెప్తున్నాను,
నీవు పుట్టిన దేశములో దీర్ఘాయుష్మంతుడివై నీవు వర్ధిల్లాలి అంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయ సన్మానించండి ఏంటో తెలుసా? రోజు దండ తీసుకొచ్చి కుర్చీ తీసుకొచ్చి వేయమని కాదు, వారు చెప్పిన మాటలు ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట వినని వారి కళ్ళును ఏం చేస్తాయంట? మీ అందరికి బాగా తెలుసు ఏం పీకుతాయంట? కళ్ళు. తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సాధిష్ట సంగమా, ఇదిగో నీ భక్తి నాకు సంపూర్ణంగా ఏం కనపట్ల? భక్తిలో సంపూర్ణత లేదు చాలా మందికి. ప్రార్థన చేస్తారు కానీ, వాక్యం చదువుతారు కానీ, పాటలు పాడుతూ నేను చాలాసార్లు చెప్పాను కదా, ముందు సిద్ధపడండి, ప్రార్థించండి, దేవా నన్ను నీ కొరకు వాడుకో. దేవుని స్తోత్రం. పాడేవాళ్ళు మరి ఒకసారి నేను సలహా ఇస్తున్నాను, మీరు పాడుతుంది దేవుణ్ణి, ఆ పాటని చూడండి, నేర్చుకోండి, నేర్చుకునే వరకు పాడకండి. ఒకవేళ ప్రతి వారం ఒకటే పాట పాడితే ఏమైనా అంటారా? మనుషులు ఏమైనా అంటారేమో కానీ దేవుడికి మాత్రం వారమంతా ఒక పాటను ప్రాక్టీస్ చేయండి. ఏంటి దేవుడికి ఏది ఇష్టమో తెలుసా? ప్రాక్టీస్, నేర్చుకోవడం. మీరు దేవుని సంఘములో ఏది పాడాలనుకున్నారో దాన్ని వాళ్ళు వెళ్ళేటప్పుడు నిర్ణయించుకోండి. ఈ వారమంతా దాన్ని ఏం చేయండి? ప్రాక్టీస్ చేయండి. నువ్వు మహిమపరిచేది ఎవరినో తెలుసా? ఒక్కసారి ఆలోచించి. నీ క్రియలో సరిగా లేవు, అవి సంపూర్ణముగా నాకు. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? పాస్టర్ కాదు, సంఘబద్ధ కాదు, దేవుడే. ఈ రోజున నీ క్రియలు సంపూర్ణముగా ఉన్నావా? నువ్వు చేస్తున్న భక్తిని బట్టి దేవుడు ఏం చేయాలంట? ఆనందించాలి. ఎవరు? దేవుని స్తోత్రం. ఇప్పటికే చాలా చచ్చినాయి, కనీసం బతుకున్న వాటినైనా ఇంకెక్కువగా ఏం చేయండి? అభివృద్ధి చేసుకోండి. లేకపోతే ఏమంటున్నాడు? ఇదిగో దొంగ వచ్చినట్లు నేను వస్తాను, నేను వచ్చి నేనేం చేస్తున్నాను? ఏం చేస్తాను? వస్త్రాలు అపవిత్రం చేసుకొనని కొందరు ఉన్నారు, వారిని నేను దీవిస్తాను. జయించే వ్యక్తికి తెల్లని వస్త్రం ఇచ్చి జీవ గ్రంథంలో అతని పేరును ఉంచుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆయన గురించి అనేకుల ఎదుట ఒప్పుకుంటారో, ఈరోజు వెళ్ళిపోయి ప్రార్థన చేసి మళ్ళీ ఇంట్లో కూర్చొని నువ్వు వండుకొని నువ్వు వార్చుకొని నువ్వు ఇచ్చని ఇలా బతికేవాళ్ళని దేవుడు ఒప్పుకోడంట. అనేకులు ఎదుట నేను ఈరోజు నేసే కొరకు సాక్ష్యం ఇవ్వాలంటే భయం, ప్రార్థన చెయ్యాలంటే భయం, పాడాలంటే ఎవరి కోసం భయం? సిగ్గు లేకుండా అన్నీ చేస్తున్నాంగా. తిట్టడానికి భయం ఉండదు, దేవుడు చూస్తున్నాడని. తొల్లడానికి భయం ఉండదు, తిరగడానికి భయం ఉండదు. చెప్పండి, చేయడానికి దేవుని గురించి భయం. భయపడితే రేపొద్దున దేవుడు నిన్ను ఏం చేయడంట? తన దూతల ఎదుట ఒప్పుకోడంట. ఎవరు ఆయనను గురించి భయపడక అనేకుల ఎదుట. దేవుని స్తోత్రం. మమ్మల్ని ఉండమంటారు రమ్మంటారు, ఇక మేము చెప్పినట్టు చేయకపోతే మీ అమ్మాయి పెళ్ళికి రాకపోతే పోండి. నేను ఒక్కడిని మిగిలైనా మీ ఒక్క మందిగా నా యేసు ఒక్కడే కోటి మందితో సమానము. దేవునికి స్తోత్రం. ఎవరితో సమానం? మీరుంటే అంత సాక్షిని. నీ చెయ్యను, నేను సాగిలపడ్డా, నేను అలాంటి ఆచారాలు నాకొద్దవి. అందము, మోసం, సౌందర్యం, వ్యర్థం ఆచారాలు అవి దెయ్యపు కార్యాలు.
నేను వాటిని నా ప్రభువు నాకున్నాడు. దేవునికి స్తోత్రం. సాక్ష్యమి. ప్రభువు కూడా నీ గురించి ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు రేపటి రోజున. దేవుని స్తోత్రం. ప్రపంచమంతా చూస్తుండగా ఈ నా బిడ్డ నా కొరకు తన తల్లిని, తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన బిడ్డలను, తనలో ఉన్న వారందరినీ నా కొరకు ఏం చేసింది? వదిలేసింది. నా కొరకు అందరిని వదిలిపెట్టుకుంది. నన్ను ప్రేమించింది. ఓ దూతలారా, ఓ పరిశుద్ధులారా, ఈమె ఎంత పని చేసిందో తెలుసా నా కోసం? రేపటి రోజున నీ గురించి చెప్పబోతున్నాడు. దేవుని స్తోత్రం. అది కావాలా? మా అమ్మాయి నా మాట వింటది, దేవుడు కాదు ఏమీ కాదు, నా మాట ఏం చేస్తుంది అని మీ అమ్మ నాన్నతో అనిపించుకోవాలని చూస్తున్నాను. యేసయ్యను వెంబడించేవాడు సిలువనెత్తుకొని వెంబడించాలి. దేవుని స్తోత్రం. తర్వాత సంఘాన్ని మనం చూసినప్పుడు ఫిలదెల్ఫియా సంఘం. ఈ సంఘములో కూడా ఒక్క తప్పు కూడా మోపలేదు. 7 సంఘాల్లో 2 సంఘాలు, ఒకటి సార్దీస్, ఒకటి స్మూర్ణ, 2 ఫిలదెల్ఫియా. ఈ సంఘముల మీద దేవుడు ఏం చేయలేదు. ఇదిగో సత్యస్వరూపి అయిన ఆత్మ చెప్తున్నది. దావీదు తాళం తెలియగలిగిన వాడు చెప్తున్నాడు, నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను, ఎవడు దానిని మూయడు. ఎందుకంటే నీ క్రియలు నాకు తెలుసు. నీకు బలము కొద్దిదైనా, నువ్వు బలహీనుడువైనా, నీకు ధనము లేకపోయినా, నీకు ఆస్తి లేకపోయినా, నీకు అన్నం లేకపోయినా, నీ వెనకాల ఎవరు లేకపోయినా, నీవు మాత్రం నా వాక్యమును విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం నడిచి నువ్వు ఎన్నడూ కూడా దాన్ని నాకు తెలియదు అనలేదు. కాబట్టి నేను నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబద్ధమాడేవారిని ఎదిరించావు, అబద్ధ బోధకులను ఎదిరించావు, సాతాను సమాజపు వారిని కూడా నువ్వేం చేశావు? ఇదిగో నీ మీద నేను ఆనందిస్తున్నాను. నిన్ను పరీక్షించడానికి చూడండి, స్పూర్ణ ఫిలదెల్ఫియా 2 సంఘాలతో చెప్తున్నాడు, నేను నిన్ను పరీక్షిస్తాను ఇంకా. ఎందుకంటే పరలోకము స్వచ్ఛమైనది. దేవుని స్తోత్రం. నిషిద్ధమైనది ఏది లేదని చెప్పెను ప్రియుడేసు. ఏంటి? ఏ నిషిద్ధము పరలోకంలో ప్రవేశించదని యేసయ్య చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొందవలే నీ లోకంబులో నా పొందతల ఎన్నో శ్రమలు, పొందవలే